హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి రుచికరమైనటువంటి పెసరట్టు అనమాట. సో మంచిగా ప్రోటీన్ ఫుడ్ అనమాట, హెల్త్ ఫుడ్ కూడా అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా చాలా బాగా వస్తుంది పెసర దోశ అయితే. ఈ విధంగా పచ్చ పెసలు ఉంటాయి కదా, ఈ విధంగా వచ్చేసి వాటర్లో నానబోసుకోవాలన్నమాట. సో నైట్ కావాలి అనుకుంటే మార్నింగ్ నానబోయాలి, లేకపోతే మార్నింగ్ కావాలనుకుంటే నైట్ నానబోసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పెసల్ని ఈ విధంగా నానబోసి తర్వాత దానిలోకి వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేయాలన్నమాట. ఇవన్నీ వేసి మిక్సీ వేసి పట్టేసుకోవాలన్నమాట. సో పట్టేసుకున్న తర్వాత మనం దోశ కొంచెం ఆయిల్ అనేది రాసేసి ఈ విధంగా దోశ అనేది మామూలు నార్మల్ దోశ వేసుకుంటాం కదా, అలా వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లిపాయలతోటి కావాలనుకుంటే అది కూడా బాగుంటుందన్నమాట. కొన్ని ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసుకునేటప్పుడే దోశ వేసిన తర్వాత దానిపైన కనుక ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిర్చి, కొద్దిమంది క్యారెట్ రకరకాలుగా వేసుకుంటూ ఉంటారండి. మనకి ఎంత ఇష్టమో అలా కనుక వేసుకున్నట్లయితే చాలా రుచికరమైనటువంటి దోశ సూపర్గా ఉంటుందన్నమాట. మంచి ప్రోటీన్ ఫుడ్, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. దోశ అయితే చాలా బాగా వస్తుంది, సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకుంటే ఒకటి తినాలనుకుంటే 2 తినొచ్చు, 3 తినొచ్చు అనమాట. అంత బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మన పెద్దవాళ్ళైతే ఎక్కువగా ఇవే చేసుకొని తినేవాళ్ళు అనమాట. అందుకే వాళ్ళు వచ్చేసి చాలా గట్టిగా, స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటారు. సో ఇప్పుడు కూడా చాలామంది ఇవి చేసుకుంటున్నారండి హెల్త్ పర్పస్. మీరు కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొద్దిమంది నెయ్యి కూడా వేసుకుంటారనమాట, చాలా బాగుంటుంది ఆ విధంగా వేసుకున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.